నీచ జర్నలిజం ఎట్లా ఉంటుందో ఈ హెడ్డింగ్కు ఈ వార్త చూస్తే తెలుస్తుంది. ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్లో రాసినటువంటి వార్త. కొత్త పింఛన్లు ఇంకెప్పుడు నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు. అంటే ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా ఒక్క పింఛన్ కూడా రాలేదు. కొత్త వాళ్ళకి ఎవరికి ఇవ్వాల. మొన్న మధ్యన అదేదో స్పౌస్ పెన్షన్ అని భర్త చచ్చిపోతే భార్యకి ఇచ్చారు, భార్య చచ్చిపోతే భర్తకి ఇచ్చారు. పింఛన్ పొందుతున్న వాళ్ళ పింఛన్ వేరేవాడు. అది కూడా అందరికి కాదు, ఒక 500 1000 ఇచ్చారు అంతే, మిగతా అందరికీ లేదు. అలాగే క్రిందటిసారి జగన్ అధికారంలో ఉండగా 3 నెలల ముందు నుంచి పింఛన్లు ఆగిపోయినాయి, కొత్త పింఛన్లు. ఎందుకని? ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి. అప్పుడు నుంచి ఈ రోజు వరకు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? కనీసం 5-6 లక్షల మంది ఉంటారు. ఆ పింఛన్లు ఇచ్చారా అంటే లేదు, కొత్తగా ఎవరికి ఇవ్వట్లేదు. ఇది ఇప్పుడు పబ్లిక్లో ఒక అసంతృప్తి పెరుగుతుంది. దాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే దీంట్లో వీళ్ళ నీచ జర్నలిజం అని ఎందుకు అన్నానంటే, గత టీడీపీ హయాంలో నిరంతరాయంగా ప్రక్రియ సాగిందంట. 2014-19 ఎప్పటికప్పుడు అడిగితే పింఛన్లు ఇచ్చేశారా? జన్మభూమి కమిటీలతో పెట్టి చివరిలో ఇస్తేనే కదా రచ్చ నడిచింది. లాస్ట్ 6 నెలల ముందు ఇచ్చారు, అనౌన్స్ చేసి 3 నెలల ముందు చేతిలో పెట్టారు. అది పబ్లిక్ అందరికీ తెలుసు. మధ్యలో అప్పుడు ఒక 10 అప్పుడు ఒక 10, అది కూడా చచ్చిపోయిన వాళ్ళ ప్లేసుల్లో ఇచ్చారు. అదే కదా అప్పుడు బాగా రచ్చ అయింది. తర్వాత వైసీపీ రాకతో ఆ విధానానికి స్వస్తి పలికారంటే, కూటమి ప్రభుత్వ రాకతో లబ్ధిదారులు ఆశలండి. జగన్ వచ్చాక ప్రతి 3 నెలలకు ఒకసారి ఫస్ట్లో నెల ఇచ్చేసేవాళ్ళు ఎవరికైనా కొత్త వాళ్ళు 60 ఏళ్ళు దాటితే, లేదా ఎవరైనా చనిపోయినా వాళ్ళ ఇంట్లో ఇంకొకరికి ఇచ్చేసేవాళ్ళు. తర్వాత 3 నెలలకు చేసుకొచ్చారు. చివరిలో ఆ 3 నెలల సిస్టమే కంటిన్యూ అయ్యింది. జగన్ పింఛన్ల విషయంలో ఫెయిల్ అయ్యింది ఒక్కటే. ఇప్పుడు చంద్రబాబు ఎట్లయితే ఇస్తున్నారో 3 నెలలకు ఒకసారి పింఛన్లు, 3 నెలల డబ్బులు కూడా ఒకేసారి ఇస్తానంటున్నారో, అట్లా జగన్ కూడా ఇచ్చేవాడు మొదట్లో. అంతకుముందు చంద్రబాబు టైంలో ఏ నెల పెన్షన్ ఆ నెలే. దాన్ని జగన్ అలవాటు చేశాడు. ఈ నెల వచ్చేసిన 2 నెలలు తీసుకోవచ్చు, 2 నెలలు చూసిన 3 నెలలు అని. చక్కగా అందరికీ అది అట్లా అలవాటు పడిపోయారు. గోదావరి జిల్లా, ఇదే దాని పేరేంటి, గోదావరి జిల్లాలో ఉన్న పేదలు కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాలో పేదలు కావచ్చు, కోస్తాలో పేదలు కావచ్చు, రాయలసీమలో పేదలు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో పనులు చేసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు అట్లా 3 నెలలకు వచ్చి ఒకేసారి బల్క్గా అమౌంట్ తీసుకుపోయేవాళ్ళు. 3000 ఉన్నప్పుడు 3 లేకపోతే 3500 ఉన్నప్పుడు 3,500 ఇట్లా తీసుకుపోయేవాళ్ళు. అట్లాంటిది మరి ఎవరు చెప్పారో జగన్కి? అట్లా కాకుండా ఏ నెల దా నెల పెన్షన్ అని చెప్పాడు. దాంతో వాళ్ళు అక్కడ పనులు మానుకుని రావాల్సి వచ్చింది. అక్కడ ఒక నెల జీతం ప్లస్ ఈ దారి ఖర్చులు చూసుకుంటే ఈ పింఛన్ డబ్బులు ఖర్చులకు సరిపోయాయి. దాంతో వచ్చి ఉపయోగం లేకుండా పోయి అదే జగన్ మీద కోపానికి కారణమైంది, జగన్ మీద ద్వేషానికి కారణమైంది. చంద్రబాబు గారు ఆ విషయంలో అద్భుతమైన మంచి పని చేశారు. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి కూడా డబ్బులు కావాలంటే ఇస్తున్నారు. దాంతో సంతోషపడుతున్నారు పేదలు. మంచిని మంచిగా చెప్పుకోవాలి, చెడుని చెడుగా అని చెప్పుకోవాలి. అట్లా పింఛన్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసినోడు జగన్. చెయ్యింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. దాన్ని అబద్ధాలతో ప్రజల్ని ఎల్లకాలం మోసం చేయొచ్చు అనేటటువంటి నమ్మకం వీళ్ళదనుకుంటా సాగుతోంది.